హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా మంగపేట మండలంలో ముక్కుడు పోచమ్మ తల్లి ఆలయాన్ని ₹1 మంజూరు చేసి మంత్రి సీతక్క గురువారం కోమటిపల్లి గ్రామంలో ముక్కుడు పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి బోనాల శివసత్తుల పూనకాలతో డీజే బ్యాండ్ చప్పులతో ఘనంగా నిర్వహించుకున్న కోమటిపల్లి గ్రామస్తులు, కోమటిపల్లి గ్రామ పెద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామెర సారయ్య, వెంకటరెడ్డి హెచ్బిఎన్ ఛానల్ తో మాట్లాడుతూ, ముక్కుడు పోచమ్మ తల్లికి ప్రతి సంవత్సరం తల్లి బోనాలు, ముత్యాలమ్మ తల్లి బోనాలు కోమటిపల్లి గ్రామస్తులు అందరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ముక్కుడు పోచమ్మ తల్లి దీవెనలతో పాడి పంటలు మంచిగా పండి పిల్ల జల్లా పాడి పశువులు రాత్రి పగలు తిరిగినా కూడా ఆ ముక్కుడు పోచమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకొని బోనాలను ముక్కుడు పోచమ్మ తల్లికి అందజేయడం జరుగుతుందని దామ దసరా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి హెచ్బిఎన్ ఛానల్ తో మాట్లాడుతూ, ముక్కుడు పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి బోనాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకొని బోనాలను ముక్కుడు పోచమ్మ తల్లికి అందజేయడం జరుగుతుంది. ముక్కుడు పోచమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి సీతక్క ₹1 కూడా మంజూరు చేయడం జరిగిందని, త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి హెచ్బిఎన్ ఛానల్ కి చెప్పడం జరిగింది. ముక్కుడు పోచమ్మ తల్లి ఆలయాన్ని ₹1 మంజూరు చేసిన మంత్రి సీతక్కకు కోమటిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క బోనాల పండుగ వేడుకల్లో అన్ని కులాల గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో బోనాల పండుగ, ముక్కుడు పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. మనతో మాట్లాడడానికి దామెర సారయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి. నమస్తే అండి. కోమటిపల్లి గ్రామంలో బోనాల పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారు? మేము ప్రతి సంవత్సరం ముక్కుడు పోచమ్మ తల్లి మాకు చాలా ఇష్ట దేవత. మేము ఎప్పుడు వచ్చి పోయినా కానీ మాకు కంపల్సరీగా మాకు మంచి చూసుకునే దేవత, మా పిల్లల జల్లు మంచుకునే దేవత. మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఇళ్ళకి శ్రవణ మాసం వచ్చినప్పటికీ మేము అందరం ఇంటికి ముక్కుడు పోచమ్మ తల్లికి బోనాలు చేస్తాము. బోనాలు చేసి మంచిగా కుండ తీసుకొచ్చి బోనం చేసి నైవేద్యం తీసుకొచ్చి తల్లికి ఆరగింపులు చేసి పొద్దుగాలే సరే వాళ్ళు ముక్కుడు పోచమ్మ తల్లికి కొన్ని ఆరగింపులు చేసే ఉంటాయి. మేకపోతులు పోతారు, కొంతమంది కోళ్ళ కోసుకుంటారు. ఆ తల్లికి కోదిరాజుకు, నాగలమ్మ తల్లికి, మీ అక్కడ మా కోడిపిల్ల ముత్యాలమ్మ తల్లికి అందరికీ బోనం చేసి మంచిగా ఆ తల్లి మొక్కుకుంటే మా పిల్ల జల్లలు కానీ మా పంట పైర్లు కానీ మాకు అన్ని అనుకూలంగా ఉంటాయి. మాకు ఎప్పుడే ఈ తల్లి మాకు ఎప్పుడే కానీ మాకెవ్వరు కూడా కనీసానికి బాటంపటి మంగపేట బాట కోడిపల్లికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం రాత్రి పగలు ఎప్పుడు వచ్చినా కానీ ఆ తల్లి మమ్మల్ని కంటి రెప్పలా చూస్తుంది మొత్తం ముక్కుపోచమ్మ తల్లి. కాబట్టి ఎందుకంటే ఈ తల్లి గురించి కూడా మాకు ఇక్కడ
ఈ ఫారెస్ట్లో ఉన్నది పోచమ్మ తల్లి కనుక మొన్న మంత్రి గారు సీతక్క గారు కూడా ₹1 కోటి శాంక్షన్ చేసింది. మాకు ₹1 కోటి శాంక్షన్ చేసింది. ఇక్కడికి ₹1 కోటితో ఇక్కడ మంచి ఫంక్షన్ హాల్ అక్కడ కట్టిద్దామని చెప్పని మొన్న మంత్రి గారు మొన్న ₹1 కోటి శాంక్షన్ చేసింది మాకు. ఇప్పుడు ఆ తల్లికి రేపు ఉన్నోళ్ళు లేని అయినా ఇక్కడ కూర్చోలేనా వర్షానికి ఇబ్బంది కాకుండా వర్షానికి కొంచెం బాధపడకుండా ఆ తల్లిని వాళ్ళు తిట్టకుండా ఇప్పుడు ఆ సీతక్క కూడా మాకు మంత్రి గారు మాకు ₹1 కోటి శాంక్షన్ చేసింది కాబట్టి మాకు మంచిగా బిల్లులు అయితే ఆ ఫంక్షన్ కడతాం కట్టితే మంత్రి గారు మాకు ప్రజలందరికీ చుట్టుపక్కల ఇప్పుడు మాకు మంగపేట కానీ కమలపురం కానీ కొత్తపేట కానీ తింపేట కానీ మల్లూరు కానీ మొదలు పెడితే మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కాడాపురం, జగ్గారం, దారాయి, అమ్మపురం కానీ చుట్టుపక్కల ఊళ్ళ కాంచి ఈ తల్లి అంటే అందరికి ఇష్టం. ఆ తల్లి అంటే అందరూ మమ్మల్ని కాపాడుకుంటుంది. కాబట్టి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నారు మనతో మాట్లాడే వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా కోమటిపల్లి గ్రామంలో ముక్కుడు పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కోమటిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా అలాగే తెలంగాణ ప్రజలందరికీ ములుగు జిల్లా ప్రజలందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ముక్కుడు పోచమ్మ దేవాలయం ఈ అడవిలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు అంటే దరిదాపు కొన్ని జిల్లాల నుంచి వచ్చే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ముక్కుడు పోచమ్మని సందర్శించుకోవడం, దర్శనం చేసుకోవడం వల్ల ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ఇక్కడ కొంతమందికి అమ్మగారిని మొక్కుకోవడం ద్వారా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ఏది జరిగినా సంతోషకరంగా కనుక వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకటే కాదు, రకరకాలైనటువంటి ఫంక్షన్లు అంటే ఈ శుభకార్యాలకు సంబంధించిన ఏ ఫంక్షన్లు అయినా చేయడం ఇక్కడ ఆనవాయితీ. పెళ్ళిళ్ళు కానీ ఈ చెవులు గుట్టించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి వారంలో 3 రోజులు బుధవారం, బేస్తవారం, ఆదివారం ప్రతి వారంలో 3 రోజులు ఘనంగా ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. వందల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మా మినిస్టర్ సీతక్క గారు తెలుసుకోవడం ద్వారా ఇక్కడ ₹1 కోటి రీసెంట్లీ మా ఆధ్వర్యంలోనే సీతక్క గారు చెప్పడం జరిగింది. ₹1 మీకు ఇక్కడ త్వరలోనే ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా మంచి వసతులు కల్పించే విధంగా ఈ ₹1 మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ మీకు ఏమేమి అవసరం ఉంటే అవన్నీ కూడా చేసుకోవాల్సిందని కోరింది. మాకు కూడా చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరి తరఫున కూడా మినిస్టర్ సీతక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. వారికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతోటి సంతానాలు జరిగింది. చాలామంది కూడా ఇలాంటి భక్తులందరూ కూడా చాలామంది రావడం మాకు కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేవత మా ప్రాంగణంలో ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ ఈ రింగ్ రోడ్డు కాబోతూ ఉంది. తాడ్వాయి నుండి మల్లూరు నుండి మళ్ళీ ఏటూరు నగర్ నుండి తాడ్వాయికి రింగ్ రోడ్డు కాబోతూ ఉంది. అది కూడా సీతక్క గారు ప్రత్యేక చొరవతో 17 కోట్లతోటి మంగపేట నుండి కాటాపురం వరకు డబల్ రోడ్డు ఏర్పాటు చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఎందుకు అంటే పుష్కరాలకు జనాలు వస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే మల్లూరు ఏమక్షల నరసింహస్వామి ఆధ్వర్యంలో అక్కడ దర్శనం చేసుకొని ముక్కుడు పోచమ్మని దర్శనం చేసుకొని మళ్ళీ తాడ్వాయి మేడాన సమ్మక్క పోవడానికి దారి మార్గం ఒకటి ఏర్పాటు అవుతోంది. ఇంతకుముందు మార్గం కొంచెం ఇబ్బందికరంగా ఉండే, కానీ ఇప్పుడు 17 కోట్ల